భలే అవుతుందన్నా. ఏం చెప్దాం అనుకుని మర్చిపోయాను. బాబోయ్, సినిమాల్లో కూడా ఉండదు ఇలాగా. పువ్వులు పట్టుకెళ్ళిపోయారా ఆ బుకేలు పట్టుకుని. బాబా ఏదెల్లా ఈ బిల్డింగ్ కనపడుతుంది, కోపం వచ్చేస్తుంది. మొత్తం గ్రీనరీ. మలేషియా వచ్చినప్పటి నుంచి ఇదే వర్షం పడ్డం. ఓరి బాబోయ్, ఎందుకు తీకుండా నువ్వు మాకు ముందు చెప్పలేదంటే నువ్వు ముందు అడగలేదు అన్నాడు. యు లుకింగ్ హ్యాండ్సమ్, డోంట్ మోసం మీ ముసాంగ్ కింగ్ అంట. ఎంత మెత్తగా ఉందండి. చికెన్ గిజార్, కర్రీ, బీఫ్ మో అన్న, పొంగడాలన్నా, ఆక్టోపస్, ఇది వచ్చేసరికి ఆయిస్టర్, సోలో సాయిల్. గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇది మెట్రో కాదు, దీన్ని ఏదో అంటున్నారు, ఏంటిది మినీ ట్రైన్ ఏదో అన్నారు, దాన్ని చాలా స్లోగా వెళ్తుంది. ఏం చెప్దాం అనుకుని మర్చిపోయాను. ఉండట్లేదు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి పొద్దున్నే లెగడం, తిరగడం, నైట్ లేట్ అయిపోవడం పడుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు టైం 7 అయింది, లెగ్స్పై రెడీ అయిపోయి బయటికి స్టార్ట్ అయ్యాం. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే కోలాలంపూర్ ఏదైతే క్యాపిటల్ ఉందో, మలేషియా క్యాపిటల్ కోలాలంపూర్, అక్కడే మనం స్టే చేస్తున్నాం ఈ రోజు కదా, రేపు కూడా ఇక్కడే స్టే. ఇక్కడ నుంచే మేము ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతాం. అయితే సిటీ టూర్ కి వెళ్తున్నాం అనమాట. మొత్తం కోలాలంపూర్ లో ఏదైతే ఫేమస్ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా బాగుంటది, చివరి వరకు చూడడం మర్చిపోద్దు. టీవీలో చూసే వాళ్ళు అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు. మాక్సిమం టీవీలో చూడడానికి ట్రై చేయండి, ఈ విజువల్స్ అన్ని చాలా బాగా కనబడతాయి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. చూడడానికి పెసరట్టులా ఉంది కానీ ఇది పెసరట్టు కాదు. ఇది ఏంటనేది చెప్తా. తర్వాత 2 నాటుకోడి గుడ్లు పచ్చివి తింటాను నేను. మీరు తింటారా? ఫస్ట్ ఆమ్లెట్ తిందాం. చాలా బాగుంది ఆమ్లెట్ చూడడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇదేంటి పెసరట్టు అయితే బాగుంది, తీగా ఉందిరా. ఇది ప్యాన్ కేక్. నెక్స్ట్ ఇంకా పచ్చి కోడిగుడ్లు పగలగొట్టుకుని నోట్లో వేసుకుంటా. నిజమనుకున్నారా? ఇవి ఉడకబెట్టిన గుడ్లు, దానిపై మనమే ఒలుచుకుని తినాలంట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మనం మలేషియా కింగ్ ప్యాలెస్ దగ్గరకు వచ్చాం. వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసేసుకోవాలి, బస్సులైనా కార్లైనా. అదిగోండి మీకు ఎదురు కనిపించేదే కింగ్ ప్యాలెస్. లోపలికి వెళ్తే గనులతో కాల్చిపడి తిప్పుతారని మా డ్రైవర్ చెప్పాడు కాబట్టి బయట నుంచే చూడాలి మనం. అబ్బో, 250 ఎకరాల్లో ఉంది ఇది. అసలు బయట గేట్ తప్ప ఏం కనిపించట్లేదు. ప్యాలెస్ లోపల ఉండుంటది. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇది మెయిన్ గేట్ అనమాట. అందరు ఇక్కడికి వచ్చి దీని బయట ఫోటో దిగి వెళ్తారు. చాలా ఫేమస్ ఇది ఇక్కడ. అమ్మా, నిజంగా పూర్వం ఎలా అయితే రాజులు ఉండేవాళ్ళు, బొట్లు బయట ఉండేవాళ్ళు, సైనికులు, అలాగే చూడు ఇక్కడేమో హార్స్ మీద ఒక సైనికుడు కూర్చున్నాడు, చేతిలో కత్తి పట్టుకున్నాడు. ఏంటి పేడగట్ట వెళ్దండి, అంత నీట్గా ఉంది. ఇంకో సైనికుడు ఉన్నాడు, ఇదిగోండి ఎలా ఉన్నాడు చూడండి. అలాగే ఉండాలి. ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు కనీసం. ఇదిగోండి, ఇది వచ్చేసి మెయిన్ గేటు. ఇది దాటి వెళ్ళామంటే రిస్కే, నో ఎంట్రీ. ఇదిగోండి లోపల ఉంది చూడండి ప్యాలెస్. ఒర్రే బాబోయ్, ఎలా ఉందో చూడండి. సినిమాల్లో కూడా ఉండదు ఇలాగా. అంత గార్డెన్ లోపల ఎక్కడో ఉంది ప్యాలెస్. మా రాజులు అంటే రాజులే. ఇవన్నీ ఇక్కడ ఇంకో సైనికుడు ఉన్నాడు. ఇక్కడేమో ఇక్కడ లేడీ గుర్రం మీద. అమ్మ, గుర్రం కూడా సరిగ్గా ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ మొత్తం పువ్వులు పెట్టారు. మన వైజాగ్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇలాగే పువ్వులు పెడితే పువ్వులు పట్టుకెళ్ళిపోయారు. ఆ బుక్కేలు పట్టుకుని ఆకెళ్ళిపోయారు. ఇంకెలా చెప్పండి, మనం ఈ దేశాలు డెవలప్ అయినట్టు నీట్ గా ఉండాలంటే ఎక్కడ ఉంటాయి? మనం అలాంటి సెన్స్ లేని పనులు చేస్తూ ఉంటే. నీట్ గా షేప్ పెట్టారనమాట. ఇది ఏదో పువ్వులతో నీట్ గా డెకరేషన్ చేశారు. ఇదంతా రాజు ఇట్నుంచే వెళ్ళి ఇట్నుంచి వస్తాడంటారా? దీంట్లో మొత్తం 22 డోమ్స్ ఉన్నాయన్నమాట. డోమ్స్ అంటే ఏంటంటే ఇదిగోండి పైన ఎలా ఉన్నాయి చూడండి. ఈ డోమ్స్ దగ్గరగా 22 ఉన్నాయి. నేను కొన్ని ఫోటోలు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. అంటే గూగుల్లో దొరికిన ఫొటోస్, అసలు ప్యాలెస్ ఎలా ఉంటది ఏంటి అనేది కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను. ఎందుకంటే బయట నుంచి మనకి అంత క్లియర్ కనిపించదు. ఎందుకంటే అది ఇక్కడ నుంచి దగ్గర ఎకరం దూరం 2 ఎకరాల గార్డెనే ఉంది. దాని తర్వాత ఉంది మొత్తం ఈ ప్యాలెస్. మొత్తం ఆ కొండ అలాగా దగ్గరగా 248 ఎకరాల్లో ఉంది. సో చూడండి ఎంత పెద్దదో. చూస్తుండగానే ఎంతమంది జనం వచ్చేసారు చూడండి. మేము వచ్చేసరికి ఎవరు లేరు, జనం పెరిగిపోయారు. ఇప్పుడు జస్ట్ దీని ముందు నిలబడి ఫోటో దిగడానికి, ఎందుకంటే లోపల ఏం కనబడదుగా మనకి. దీని పేరు టూగు పెరింగ్టన్. ఇది వచ్చేసరికి ఎవరైతే వార్లో ప్రాణాలు కోల్పోయారో సైనికులు, అదే మనకి ఇప్పుడు ఇండియన్ గేట్ ఎలాగా వాళ్ళ గుర్తుగా ఎలా అయితే కట్టుకున్నామో అలాగా ఈ దేశానికి సంబంధించిన సైనికుల కోసం ఇది కట్టారనమాట. నిజంగా మరి అప్పట్లో యుద్ధాలు, సైనికులు వీళ్ళందరూ కష్టపడడం వల్ల ఈ రోజు
ఎంత ప్రశాంతంగా తిరగలుగుతున్నాం మనం. ఫౌంటైన్ ఉంది కానీ కొన్నే పని చేస్తున్నాయి, చాలా వరకు పని చేయట్లేదు. అలా ఎదరికెళ్తే అక్కడ కూడా ఏదో ఉంది, ఏంటో చూద్దాం. ఏ పక్కకి వెళ్ళినా ఈ బిల్డింగ్ మాత్రం పక్క కనబడుతుంది. ఇక్కడ ఇలాగా ఫౌంటైన్ ఉంది అనమాట. ప్లేస్ చాలా బాగుంది, ఫోటోలు దిగడానికి సూపర్ ఉంటది. అక్కడ నిలబడి ఫోటో దిగితే మొత్తం ఇదంతా పడుతుంది. ఇక్కడ వచ్చేసరికి సైనికులు నిలబడ్డది ఉంది, అది చూస్తా ముందుకెళ్ళి. ఇలా దారుంది, ఇక్కడికి వెళ్తే ఇదిగోండి చూసారా, బాబా కొంతమంది సైనికుల కింద పడిపోయి చనిపోయినట్టు వాళ్ళ మీద అలాగా నిలబడి గన్నులు పట్టుకుని చేతిలో జెండా పట్టుకుని ఈ దేశం జెండా యుద్ధం చేసి గెలిచినట్టు. డెడికేటెడ్ టు ద హీరోయిక్ ఫైటర్స్ ఇన్ ద కాజ్ ఆఫ్ పీస్ అండ్ ఫ్రీడమ్, మే ద బ్లెస్సింగ్ ఆఫ్ అల్లా బీ అపాన్ దెమ్ అని చెప్పేసి ఇలా రాశారు. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఇలా ఏదో దారి ఉంది, ఇటు నుంచి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. ఇదేంటిది, ఇది రోడ్డే, ఇది బొటానికల్ గార్డెన్ అన్నాడు ఫస్ట్ మా డ్రైవర్. దీన్ని మొక్కలు ఎక్కువైతే ఎక్కడైతే పెంచుతారో పార్క్ కొంచెం పెద్దది, దాన్ని బొటానికల్ గార్డెన్ అంటారు అనమాట. ఈ బిల్డింగ్ కనబడుతుంది, నాకు కోపం వచ్చేస్తుంది. ఎక్కడెక్కడే తిరుగుతున్నట్టు ఉంది అలా కనబడుతుంటే. ఓ మొత్తం గ్రీనరీ. ఇదిగోండి కింద చూడండి, కిట్టి పార్టీలు. నెక్స్ట్ మనకి ఏంటి ఏదో చేసుకుంటారు, ఏంటది కార్తీక మాసం ఏదో 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 నెలలో అందరు పెట్టుకుంటారు కదా, ఫ్యామిలీ అందరు కలిసి పార్కులకి వెళ్ళి ఫుడ్ వండుకుని చేసుకుంటారు, దాన్ని ఏదో అంటారు, మర్చిపోయాను నేను. ఇవన్నీ మొత్తం పెద్ద పెద్ద చెట్లు, కిందేమో మంచిగా నీట్గా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్. ఇవన్నీ మనకి ఇలా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కాదు, ఒక 10 రోజులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇలా వచ్చి ఫ్యామిలీలతో వచ్చి కూర్చొని సరదాగా ఆడుకోవడానికి పనికొస్తాయి. కానీ నార్మల్గా అయితే మనకి ఫోటోలు తీయడానికి బాగుంటుంది జస్ట్ అక్కడ నిలబడి. ఈ ప్లేసుల్లో నేను ఒక్క వాచ్మ్యాన్ కానీ లేకపోతే సెక్యూరిటీని కానీ వచ్చి అలా చేయద్దు ఇలా చేయొద్దు అని చెప్పేసి అక్కడ చూడలేదు. అక్కడ కూడా కనిపించలేదు నాకు దీనికి ముందు వెళ్ళిన ప్లేస్లో కూడా. ఎక్కువ అక్కడ సెక్యూరిటీలు ఉన్నారు అనుకోండి, అంతేగాని బయట అలా చేయకండి ఇలా చేయకండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మొత్తం తిరిగి లంచ్లోకి వచ్చాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ మన సౌత్ ఇండియన్ స్టైలే. బెండకాయ చూడండి, చేపల కూర బెండకాయ, చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాగానే ఉంది కానీ పులుపు తక్కువ ఉంది, పర్లేదు. ఇంచుమించు మన సైడ్ టేస్ట్ లాగే ఉంది. ఏం చికెన్. లంచ్ చేసి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. మలేషియా వచ్చినప్పటి నుంచి ఇదే వర్షం పడడం. నిన్న మొన్న వర్షం లేదని చెప్పేసి నేను అంబ్రెల్లా తేలేదు, గొడుగు తేలేదు, ఇప్పుడు వర్షం పడుతుంది. అలా ఉంటది మనతో. నిన్న చూపించాను కదా నేను, ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ బిల్డింగ్ అని చెప్పేసి. ఇప్పుడు ఆ బిల్డింగ్ కి చాలా దగ్గరలో ఉందని నిన్న చాలా దూరం నుంచి చూపించాను. ఇదిగోండి ఇక్కడి నుంచి మొదలెడితే ఇక్కడికి వచ్చి, ఓరి బాబోయ్ అంత పైకి ఉందేట్రా బాబు. అమ్మా చూడండి ఎంత హైట్ ఉందో బిల్డింగ్. అక్కడ పిఎన్బి అని ఉంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏంటి. పెద్ద బిల్డింగ్ ఎంత బాగుందో చూడడానికి. మొత్తం అద్దాలు మేడ. బుర్జ్ ఖలీఫా తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బిల్డింగ్ ఇది. ట్రైన్ మలేషియా ట్రైన్. వెంటనే 2 వచ్చేస్తున్నాయి చూడండి, ఇంకోటి వస్తుంది. మన మెట్రో ట్రైన్లు ఉన్నట్టు ఉన్నాయి మీరు ట్రైన్లు. ఆ పైన ఏమో మెట్రో లాంటిది, కానీ మెట్రో కదా, దీన్ని ఏదో అన్నారు మినీ ట్రైన్ ఏదో అన్నారు, దీన్ని పైన ఉంది. బయట మొత్తం తిరిగి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే కాక్టైల్ పార్టీకి వచ్చామన్నమాట. ఈ కాక్టైల్ పార్టీ కూడా మన ప్యాకేజ్ లో ఇంక్లూడ్ విత్ అన్లిమిటెడ్ లిక్కర్, అలాగే ఫుడ్ కూడా. ఇది గ్రూప్ ఏ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు అన్నమాట, రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ పార్టీ చేసుకోవడానికి ఇలా సెట్ చేశారనమాట. కాసేపు అయితే అందరూ ఫుల్ మూవ్మెంట్, డాన్స్ ఇక్కడ మామూలుగా ఉండదు. అంకుల్స్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు, అక్కడ హడావిడి మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇదిగోండి అన్న నాకు ఇక్కడ పరిచయమైన అన్న. హాయ్ ఫ్రెండ్స్. అన్న పేరు ప్రభాకర్ అన్న. కలిసి 2-3 రోజులు అయింది మేము, కానీ అన్న కూడా సింగిల్ గా వచ్చాడు ఆ గ్రూప్ లో, నేను కూడా సింగిల్ అనమాట. బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. ఇదిగోండి అన్న ఏరియా పేరేంటి? బింటాంగ్. దాని ముందు ఏదో ఉంది, యాంగ్టాక్ బింటాక్ అని ఏదో ఉంది. ఆ ఏరియా చూడండి మొత్తం ఇదంతా కూడా ఫుడ్స్ అనమాట. అవన్నీ ఫుడ్లు. ఇటు సైడ్ మొత్తం స్ట్రీట్ ఫుడ్ అన్న. ఇది ఒకసారి ట్రై చేయాలన్న మనం. బుకిట్ బింటాంగ్. ఈడే నిన్న మోసం చేసింది మనం. అన్నే మొన్న ఏమైంది అనుకుంటున్నారు, మేము ఆల్రెడీ మొన్న వచ్చాం. ఒక రోజు వచ్చినప్పుడు అక్కడ 100 grams 3.50 అని ఉంది ఫ్రూట్స్. మనం వేసుకోవాలి, మమ్మల్ని వేసుకోమని ఇచ్చేసాడు. మనకు బరువు గురించి తెలియదు కదా, 100 grams వచ్చిద్దా 200 grams వచ్చిద్దా అని చెప్పేసి. మేమేం చేసాము, బాగున్న ఫ్రూట్స్ ఒక 5 ఫ్రూట్స్ వేసాము. అది ఎంత అయిపోయింది, అది చేతితో పట్టుకుంటే బరువు లేదు, కానీ 250 నుంచి 300 grams ఉంది అది. ఆ బరువు ఉన్న తర్వాత ఆడు అందులో నుంచి ఫ్రూట్లు తీయకూడదు అంటాడు. వేసింది ఒకసారి వేసారంటే తీయకూడదు అంటాడు. అదేంటి తీస్తాం, ఎందుకు తీయకూడదు, నువ్వు మాకు ముందు చెప్పలేదు అంటే నువ్వు ముందు అడగలేదు అంటున్నాడు.
200. మొత్తానికి ఏం చేశాడు, మా దగ్గర 10 రింగెట్స్ ఛార్జ్ చేశాడు మా దగ్గర. అంటే దగ్గర 230 రూపాయలు ఇంత కప్పు ఫ్రూట్స్. మోసపోయాం. తర్వాత చిరాకు వచ్చి ఆడుతూ అరిసి చిరాకు దొబ్బి ఇటు వచ్చేసాం అనమాట. ఈ రోజు మాత్రం అలా మోసపోవాలనుకోవట్లేదు. చూడండి ఇక్కడ ఐటమ్స్ చూడండి. క్రాబ్, ఇవి వేడి నీళ్ళు మధ్యలో రాళ్ళు వేసి మరగబెడుతున్నారు. సాసేజెస్, గ్రిల్డ్ హాట్ డాగ్, ఇలా మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్ని అనమాట. ఇటు పక్కనేమో రెస్టారెంట్లు, అక్కడ కూర్చుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. వెరైటీ ఫుడ్స్ ఉన్నాయి అనమాట. అదిగోండి ఆ బోర్డు మీద చూడండి, అవన్నీ వెరైటీ ఫుడ్. అదిగోండి. హాయ్ బ్రదర్, యు లుకింగ్ హ్యాండ్సమ్. చూడండి మార్కెట్. ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంటుంది, అదిగోండి ఆ ఫ్రూట్ చాలా ఫేమస్. ఆ ఫ్రూట్ టేస్ట్ చూద్దాం అన్న. ఆ ఫ్రూట్ తిందాం అన్న. ఇది ఇక్కడ నేషనల్ ఫ్రూట్ ఏదో ఉంది దాని కథ. ఆ ఫ్రూట్ ఒకటి కొని, అది చూడడానికి ఎలా ఉందంటే ఆ ఫ్రూట్ ఏంటన్నది పనసకాయ ఉన్నట్టుంది, కానీ పనసకాయ కాదు. ఇదేంటి ఇలా ఉంది? ఎంత ఇది? How much? This was the black tone, the best durian. 38 ringgit. 38 ringgit. అన్నా 38 ringgit అంటే ఎంత? 600? Different durian. 1000 రూపాయలా? అయ్యా ఎందుకన్నా 1000 రూపాయలకి చిన్న ఫ్రూట్ 1000 రూపాయలా? సరే ఇంకా ఎదురు చూద్దాం, ఇంకా మంచి రేటుకి వచ్చేద్దాం చూద్దాం. ఇక పానీపూరి కూడా ఉంది ఇక్కడ, ఇండియన్ పానీపూరి. ఇది కూడా ఈ స్వీట్ క్యారమెల్ కూడా చాలా ఫేమస్. ఇది ఒకటి చెప్తా, ఇది ఒకటి టేస్ట్ చూద్దాం. Liquid? What is? Honey. ఈ స్వీట్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. వన్ స్వీట్ క్యారమెల్. ఇదిగోండి క్యారమెల్ పుడింగ్. ఇక్కడికి వెళ్తుంటే పక్క ఇది ట్రై చేయమని పంపించారనమాట. హనీ, నాట్ హనీ బ్రో, ఐ నో. క్యారమెల్, పంచదార పాకం. Mosamiing me. Don't mosamiing me. ఓకే అన్న, గివ్ వన్ బ్రో. 15 ringgits పడింది, అంటే ఆల్మోస్ట్ 350 రూపాయలు అనమాట ఒక్క పీస్. టేస్ట్ చూద్దాం. ఇది వచ్చేసరికి కింద ఉన్న లిక్విడ్ ఇలా దీంట్లో వేసి ఇచ్చారు. టేస్ట్ చూద్దాం. దీని మీద పోద్దాం ఇప్పుడు. ఇది డయాబెటీస్ ఉంటే డ్యాన్స్ వేసిద్దాయా ఎవరైనా తింటే, షుగర్ ఉన్న వాళ్ళు. దీన్ని భలే అవుతుందన్నా. కింద పడుకో. రైట్, టేస్ట్ చూద్దాం. బాగుందన్నా, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం భలే ఉంది. ఈ బ్లాక్ ఏదైతే ఉందో భలే ఉంది, చాలా బాగుంది. ఇవన్నీ ఫ్రూట్స్, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. జాంకాయ అన్నీ. ఇవి కూడా నేను మన ఇండియాలో కూడా చూసాను. ఇవన్నీ ఈ మధ్యన మన ఇండియాలో కూడా ఈ ఫ్రూట్స్ అన్నీ దొరికేస్తాయి. ఇవ్వండి ఇలా కట్ చేసి అమ్మినందుకు ఎంత? ఇది వచ్చేసరికి 230 రూపాయలు. ఇది ఇలాగే 230 రూపాయలు మన ఇండియన్ రూపాయలు. అది వచ్చి 125 రూపీస్. ఈ కప్పు 125 రూపీస్. ఇదే కప్పు మేము 250 రూపాయలు ఇచ్చుకున్నాం. ఇదిగో ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 25 ringgits. ఇదిగోండి ఇక్కడ టేబుల్ కూడా ఉంది. ఇది ముసాంగ్ కింగ్ అంట ఫ్రూట్ నేము. మొత్తానికి తీసుకున్న 25 అంటే దగ్గరగా 300 రూపాయలు. ఈ ఒక్క చిన్నది 300 రూపాయలు మన ఇండియన్ రూపీస్ లో. ఈ ఫ్రూట్ టేస్ట్ చూద్దాం అన్న. వాసన చూడండి, మనకి రోడ్ అంతా ఇదే వాసన వచ్చింది మనకి, కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే. ఎంత మెత్తగా ఉందేంటి, ఇది మామిడికాయ ఉన్నట్టు. నాకు ఈ స్మెల్లే నచ్చలా. జీడి మామిడికాయ ఉంటుంది చూడండి, జీడి మామిడికాయ సేమ్ అలా ఉంది. తీయగా ఉంది, బాగుంది, టేస్ట్ బాగుంది. మీకు ఎలా అనిపించింది? బాగుందా? డిఫరెంట్ గా ఉంది. ఫ్లేవర్ వేరే ఫ్లేవర్ వచ్చి మన లాస్ట్ బాగుంది. తినొచ్చు, మంచి ఫైబర్ ఉండిద్ది. ఇక్కడ చూడండి ఇలాగా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. దీన్ని మనకు కావాలంటే దాని మీద కాల్చేసి ఇచ్చేస్తారు. ఇవేమో కొంచెం కాల్చినవి, ఆ బొగ్గుల మీద లైట్ గా మళ్ళీ కాల్చిస్తారు అనమాట. చికెన్ గిజార్డ్, చికెన్ కర్రీ, బీఫ్, చాలా రకాల ఫుడ్ ఉంది. ఇది వచ్చేసరికి కింద ఐస్ అనుకుంటా, ఐస్ లో పెట్టారు మసాలాలు కలిపి. మనకు కావాల్సినప్పుడు అక్కడ బొగ్గుల మీద కాల్చేస్తారు. ఫ్రూట్స్ మాత్రం ఎక్కువ కనబడుతున్నాయి మనకి, ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి ఫ్రూట్స్. ఇదిగోండి ఇవి కూడా గిల్డెడ్ డంపింగ్, బార్బీక్యూ, చికెన్ బన్, బీఫ్ బన్, ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇవి బన్స్. ఇవన్నీ 15 ringgits, 20 ringgits. కొంచెం ఎక్స్పెన్సివే. మలేషియాలో బతకడం కొంచెం ఎక్స్పెన్సివే మన ఇండియన్ డబ్బులతో. కార్లు, చిన్న రోడ్లో కార్లు వేసుకొచ్చేస్తున్నారు రా అన్న. పొంగడాలన్నా, అవి పెద్ద పొంగడాలు, గుంట పొంగడాలు, చిన్న పొంగడాలు. టొక్కయాకి, స్క్విడ్, క్రాబ్ స్టిక్, సాసేజ్, చాలా ఉన్నాయి. ఆయిస్టర్ ఆమ్లెట్, ఆక్టోపస్ ఆమ్లెట్. ఇదిగోండి ఎంత ఆక్టోపస్, ఏవో చిన్న గుడ్లు. ఇది వచ్చేసరికి ఆయిస్టర్, అదేమో ఆక్టోపస్, ఇదేమో ఏదో మరి. ఇది చాలా రకాలు ఉన్నాయి, చాలా వెరైటీ ఫుడ్స్ ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి బొండాలు తాగుతున్నాం. ఇక్కడ కొబ్బరి బొండాలు మాత్రం చాలా ఎక్కువ అమ్ముతున్నారు అనమాట. వచ్చేసరికి 6 ringgit అంటే దగ్గరగా 150 రూపాయలు అనమాట. నీట్ గా పగలు కొట్టేస్తున్నారు అనమాట మనకి. ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నాయేమో ఒక ₹2 ringgit ఎక్స్ట్రా, కానీ చాలా చల్లగా ఉంటున్నాయి. తాగలేకపోతుంది, జలుబు చేసేస్తుంది. దానికన్నా ఇలా నార్మల్లీ తాగడమే బెటర్. నిన్న తాగింది అయితే తీయగా ఉంది. ఇది ఎలా ఉందో చూద్దాం. మార్కెట్ కూడా క్లోజ్ చేసే టైం అయిపోయింది. దగ్గరగా టైం ఇప్పుడు 1 o'clock అవుతుంది. నైట్ 12 దాకే ఇది ఉందన్నమాట. ఇది ఇచ్చాడన్న, తాగుదాం.
ఉన్నాయి, పుల్లగా కూడా ఉన్నాయి ఏంటి కొంచెం. నిన్న నైట్ లేట్ అయిపోయి వ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నా, కానీ నిన్న చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగో ఈ అన్న నా రూమ్మేట్. అన్న ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నాను. ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ ఎంజాయ్ చేశాం. అన్న వాళ్ళు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అన్న మీరు వచ్చిన ట్రావెల్ పేరేంటి? ద సోలో సాయిల్. కాదన్నా, ఏమో మళ్ళీ అన్నా సోలో ట్రావెలర్ కాదు. ఆగన్నా, దా ఇలా చెప్తా. ద ట్రావెల్ సోల్. ద ట్రావెల్ సోల్ ఎలా చూసుకున్నారు విజయ్ గారు? ద ట్రావెల్ సోలో కాదు, ద ట్రావెల్ సోల్ అంటే ఆత్మ. నేను బాగా ఎంజాయ్ చేశారా కాక్టైల్ పార్టీలో? ఎంజాయ్ చేశాము. విజయ్ మేడం గారు దగ్గరుండి ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ప్రతిదీ మానిటర్ లా జరుగుతుంది. టైం టు టైం ఫుడ్ కరెక్ట్ పెట్టిస్తుంది. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంది. వెజిటేరియన్ 4 ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ 2 ఐటమ్స్, అన్లిమిటెడ్ డ్రింకింగ్. ఈ ట్రావెల్ ఎంచుకోవడం ద్వారా మనకు కావాల్సిన లాభాలు మొత్తం జరుగుతాయి. వితౌట్ మనం ఎప్పుడు ఫీల్ కాం. అన్న రియల్ ఎస్టేట్ చేస్తాడు, మనం ఆపేదాకా ఆగడు. అది మై మ్యాటర్. ఇప్పుడైతే బీచ్ కి వెళ్ళి కొంచెం ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి. అందుకని అన్న బీచ్ గెటప్ లో ఉన్నాడు. లేకపోతే నిన్న కోటు సూటు బూటు, నిన్న ఎక్సర్సైజ్లు బాగా చేసావు అన్న. నేను డాన్స్ అనుకున్నాను కానీ ఎక్సర్సైజ్ చాలా బాగా చేసావు. సరే రేపటి వ్లాగ్ లో 8ంటికి మళ్ళీ కలుద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.